9 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. చిలకానగర్ మరియు బీరప్పగడ్డ డివిజన్లలో సుమారు 99 లక్షల రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్ మరియు పార్టీ సీనియర్ నాయకులతో కలిసి శంకుస్థాపన చేసిన ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి. ధర్మపురి కాలనీలో 25 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డుకు శంకుస్థాపన, 45 లక్షల రూపాయల వ్యయంతో ఉప్పల్ బ్యాడ్మింటన్ ఇండోర్ స్టేడియం మౌలిక వసతులకు శంకుస్థాపన, 29 లక్షల రూపాయల వ్యయంతో చిలకానగర్ బొడ్రాయి నుంచి మరలా మైసమ్మ టెంపుల్ మీదుగా సకినాల ప్రసాద్ ఇంటి వరకు సీసీ రోడ్డుకు శంకుస్థాపన. అనంతరం ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ చిలకానగర్ డివిజన్లో ఎంతో అభివృద్ధి చేశామని, ఉప్పల్ నియోజకవర్గంలోని చిలకానగర్ డివిజన్లో చేసినన్ని అభివృద్ధి పనులు ఏ డివిజన్లో జరగలేదని కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ ఒక ప్రణాళికాబద్ధంగా ఇటు బీరప్పగడ్డ అటు చిలకానగర్ డివిజన్లను అభివృద్ధికి నిధులు సేకరించడం ఎంతో హర్షణీయమని, ఇప్పటి వరకు సుమారు 80% పనులు పూర్తి చేశామని, మిగతా 20% పనులు దశల వారీగా పూర్తి చేస్తానని వారు కొనియాడారు. మల్కాజ్గిరి కార్పొరేషన్ బోర్డు ఉప్పల్ సర్కిల్ పరిధిలోని పిర్షాదిగూడ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియపై కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్లకు బిఎల్ఏలు ప్రత్యేక శిక్షణ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ డీసీసీ అధ్యక్షులు, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ తోటకూర వజ్రేష్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యక్రమం ప్రాముఖ్యత వివరించి కాంగ్రెస్ బిఎల్ఏలు బాధ్యతాయుతంగా నిబద్ధతతో ఓటర్ ధృవీకరణ ప్రక్రియను నిర్వహించాలని సూచించారు. ఇంటింటికి వెళ్లి ఓటర్ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ జాబితాలో ఉండేలా చూడాలని, అర్హులైన ఏ ఒక్కరి ఓటు కూడా తొలగించబడకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. మల్కాజ్గిరి కార్పొరేషన్ కీసర సర్కిల్ పరిధిలోని కీసర డివిజన్ లో జరుగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని మేడ్చల్ మల్కాజ్గిరి డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ బూత్ లెవెల్ అధికారులు, బిఎల్ఓలు, బూత్ లెవెల్ ఏజెంట్లతో బిఎల్ఏలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఓటర్ పేరు ఓటరు జాబితాలో కొనసాగేందుకు ప్రజలు పూర్తి సహకారం అందించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ బిఎల్ఏలు ప్రతి ఇంటిని సందర్శించి ఓటరు వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, అర్హులైన ఏ ఒక్కరి ఓటు కూడా తొలగించబడకుండా అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు. డాక్టర్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలో ఏకగ్రీవం. మేడ్చల్ జిల్లా గట్కేసర్ డివిజన్ పోచారం వార్డ్ పరిధిలో గల డాక్టర్స్ కాలనీలో డాక్టర్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు ఈ రోజు అంటే 28/6/2020 విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ ఎన్నికల ప్రక్రియలో ప్రతి పదవికి ఒక్కో నామినేషన్ మాత్రమే దాఖలైనందున ఎన్నికల కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికలను ప్రకటించింది. ఎన్నికైన గౌరవ అధ్యక్షులు సెగ్యం శ్రీనివాసులు, అధ్యక్షులు ఎంకర్ల రవికుమార్, ఉపాధ్యక్షులు కట్కూరి కమలాకర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ గంధసిరి నాగరాజు, జాయింట్ సెక్రటరీలు దేవరుప్పల శ్రీనివాస్, అన్నం సంతోష్ రెడ్డి, ట్రెజరర్ మంచాల శ్రీనివాసరావు, కో ట్రెజరర్ బంకి శ్రీధర్ నాయుడు, ఎగ్జిక్యూటివ్ సభ్యులు పి అశోక్, బి నాగరాజు, ఏ వేణు, సిహెచ్ నాగేంద్రారెడ్డి, పి రమణారెడ్డి, ఎస్ విజయవాసు, వి శ్రీనివాస్, బి మంగ్య, అడ్వైజర్లు డాక్టర్ జి నరేందర్, పి సాంబశివరెడ్డి, కె శ్రీనివాస్, పి చంద్రశేఖర్ రెడ్డి, కె సురేందర్ రెడ్డి అనంతరం నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు మాట్లాడుతూ తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న కాలనీ వాసులకు మరియు జనరల్ బాడీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. డాక్టర్స్ కాలనీ సమగ్ర అభివృద్ధి, మౌలిక సదుపాయాల మెరుగుదల మరియు నివాసుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. కాలనీలో నివసించే ప్రతి సభ్యుడు ఎదుర్కొనే సమస్యలు, సూచనలు మరియు అభివృద్ధికి సంబంధించిన అంశాలను నూతన కమిటీ సభ్యుల దృష్టికి తీసుకురావాలని కోరారు. డాక్టర్స్ కాలనీ నివాసితులు అందరికీ నమస్కారం. మన కాలనీ చాలా ఇంప్రూవ్ అయిందంటే గత 4-5 సంవత్సరాల నుంచి ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది. దీన్ని ఇలానే కంటిన్యూ చేద్దామనే ఉద్దేశంతో లైక్ మైండెడ్ పీపుల్ అందరూ కలిసి దీన్ని ఒక పద్ధతి ప్రకారం నడిపిద్దామనే ఉద్దేశంతో 16వ తారీఖు నాడు నేను ఒక
ఉత్తరం అందరికీ గ్రూప్లో రాయడం జరిగింది. దాని ప్రకారం దీన్ని పారదర్శకంగా తీసుకొద్దామనే నిర్ణయం 21 రోజు మనం 21 జూన్ నాడు జనరల్ బాడీ మీటింగ్ పెట్టేసి ఎలా దీన్ని పారదర్శకంగా చేద్దామని చెప్పేసి నిర్ణయాలు తీసుకుంది. దాని ప్రకారం ఒక ఎలక్షన్ పారదర్శకమైన ఎలక్షన్ కండక్ట్ చేద్దామని నిర్ణయించి దాన్ని నామినేషన్ స్వీకరణ, నామినేషన్ ఉపసంహరణ అవన్నీ ఈరోజు పోటీ ఉంటే ఎలక్షన్ కండక్ట్ చేద్దాం అనుకున్నాం. మనకు అందరిది అంటే ఒక్కొక్క పోస్టుకు ఒకటే నామినేషన్ వచ్చింది. అన్ని యునానిమస్గానే డిక్లేర్ చేస్తున్నాం. సో దాన్ని ఇవాళ కంప్లీట్ చేస్తున్నాం. ఇంకా ముందు నుంచి కూడా దీన్ని ఒక సిస్టమేటిక్గా పద్ధతి ప్రకారం యాజ్ పర్ ద సొసైటీస్ యాక్ట్ ప్రకారం నడిపిద్దామని నిర్ణయించుకున్నాం. అంటే నేను గత వారం రోజుల పాటు చూస్తే నిజాన్ని కూడా ఒక నిబద్ధత కలిగిన ఆలోచన కలిగిన గ్రూప్ ఇక్కడ క్రియేట్ అయింది. చాలా సంతోషం. అందరూ కూడా వివిధ రంగాల్లో నిష్ణాతులై ఉండి ఇక్కడ నివాసం ఉంటుంది కాబట్టి జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ లెవెల్ అట్లా కాకుండా ఒక పద్ధతిగా ఒక విలువలతో కూడినటువంటి ఒక బాడీ నిర్ణయించుకోవాలని చెప్పి మంచి ఆలోచనతోటి మంచి అంటే అందరూ కూడా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి హోదాలు ఉన్నటువంటి వ్యక్తులు ఉండడం, సిటిజన్స్ ఉండడం చాలా సంతోషం. దానికి ఒక ఇక్కడ ఏ వెల్ఫేర్ అసోసియేషన్ కాలనీ ఏ ఎన్నికలైనా కానీ ఒక పద్ధతిగా ఈ ప్రక్రియ ఇట్లా ఒక ఎలక్షన్ అనేది ఎట్లా పోవాలనేది తీసుకోవడం జరిగింది. దాంట్లో 21వ తారీఖు ఈ నెల గడిచిన 21వ తారీఖు నాడు సార్ వాళ్ళతోటి నరేందర్ సార్ తోటి ఒక నోటిఫికేషన్ లాగా చేయడం జరిగింది. దాంట్లో 2 పర్యాయాల డేట్లు ప్రకటించడం జరిగింది. అందులో నామినేషన్ డేట్ ఒకటి, విత్డ్రా డేట్ ఒకటి, ఈరోజు ఎన్నిక. దాని ప్రకారమే ఈరోజు ఎన్నిక అనుకున్నారు. అయితే అందులో అంటే దరఖాస్తులు అంటే నామినేషన్ కూడా ప్రతి పోస్ట్కి ఒకటే వచ్చింది కాబట్టి దానికి అది మీకు విదితమే ఆ విషయము. ఒకటే దరఖాస్తు వస్తే ఏం చేయాలనేది అందరికీ తెలిసిన విషయం కాబట్టి దాని ప్రకారం ఈరోజు డిక్లరేషన్ ఎన్నిక డిక్లరేషన్ సారు చేతుల మీద జరుగుతుంది. మీరందరూ కూడా నిజానికి కూడా నాకు ఇందులో మంచి అనిపించింది ఏంటంటే ఇందులో చాలామంది వివిధ రంగాల నుండి వచ్చి అంటే కొందరు ఉద్యోగాల నుండి వచ్చారు, కొందరు రిటైర్డ్ నుండి వచ్చారు, కొందరు బిజినెస్ నుండి వచ్చారు. చాలా అంటే ఒక ఉన్నత స్థాయి నుండి వచ్చినా కానీ ఇక్కడ కాలనీ నిర్ణయాలను గౌరవించి ఈ రకంగా మీరు ఒక సిస్టమేటిక్గా ఉండడం అనేది నాకు చాలా సంతోషం అనిపించింది. అంటే నేను అంటే మీద కాలనీలు కూడా చూసినా కానీ అంటే ఇంత ఈ మీరు ఆలోచనలతోటి ముందుకు పోయేటువంటి ఒక మంచి టీము ఇప్పుడు ఎలక్ట్ అవుతుంది కాబట్టి కాలనీ డెవలప్మెంట్ కోసం, రాబోయే ఉండేటువంటి కాలనీ వసతుల కోసం దీన్ని ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ మీతో పాటుగా మేము ఈ కాలనీలో మెంబర్ అయినందుకు సంతోషిస్తున్నాము. థ్యాంక్ యూ. ఒకటే నామినేషన్ వచ్చింది. ఎన్కర్ల రవికుమార్ను ఎన్నికైనట్టు ప్రకటిస్తున్నాను. పోస్ట్ కూడా ఒకటే నామినేషన్ వచ్చింది. అన్నం సంతోష్ రెడ్డి గారిని ప్రకటిస్తున్నాను. ట్రెజరర్గా కూడా ఒకటే నామినేషన్ వచ్చింది. మంచర్ల శ్రీనివాసరావు గారిని ప్రకటిస్తున్నాను. కో ట్రెజరర్గా బంకి శ్రీధర్ నాయుడు గారిని ప్రకటిస్తున్నాను. కట్కూరి కమలాకర్ రెడ్డి గారి నామినేషన్ను ఆమోదిస్తున్నాను.
జనరల్ సెక్రటరీ పోస్టుకు కూడా ఒకటే నామినేషన్ వచ్చింది. దీన్ని కూడా గంధసిరి నాగరాజు గారిని జాయింట్ సెక్రటరీ పోస్టుకు కూడా ఒకటే నామినేషన్ వచ్చింది. అది దేవరుప్పల శ్రీనివాస్ గారిని ప్రకటిస్తున్నాం. తర్వాత అరెస్ట్మెంట్స్ తర్వాత అరెస్ట్మెంట్ నా పిటిషన్ కానీ మాకు ఇవ్వకూడదు ఇవన్నీ ఆడే మాకు ఒకటి ఇవన్నీ పోయి ధన్యవాదాలు. ఈరోజు మన కాలనీలో ఎలక్షన్స్ మొన్నటి నుంచి ప్రక్రియ కొనసాగుతుంది. ఈ రోజు వరకు ఎలక్షన్ ప్రక్రియ ఉంది. ఈరోజు ఏకగ్రీయంగా మమ్మల్ని ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్క కాలనీ వాసులకి మరియు ఫ్లాట్ ఓనర్లకి పేరు పేరిన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మేము ఎటువంటి భేదాభిప్రాయాలు చూపెట్టకుండా కాలనీకి ఎప్పుడు డెవలప్మెంట్ దిశగా ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు మాకు అడ్వైజర్గా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా ప్రకటించడం జరుగుతుంది. పేరు పేరున వారి ఒక్కొక్కరికి పేరు చదువుతాను. వారు వచ్చి వారి బాధ్యతలు స్వీకరించాల్సిందిగా కోరుకుంటున్నాం. ముందుగా మాకు ఒక సలహాదారుగా మాకు ముందుండి నడిపించే విధంగా తోడ్పడాలని గౌరవ అధ్యక్షులుగా మన సఖ్యం శ్రీనివాస్ గారిని ఎంచుకున్నాం. అలాగే మాకు ఎప్పుడు అడ్వైజ్ ఇవ్వాలని తప్పుడు దిశగా నడవకుండా ఎప్పుడు చూసుకోవాలని సలహాలు ఇస్తూ ఎప్పుడు మా వెంబడి ఉండాలని మేము అడ్వైజర్ని సన్మానం చేస్తున్నారు. మరియు ఇప్పుడు నూతనంగా ఎన్నికైన వైస్ ప్రెసిడెంట్ కట్టుకూరు కమలాకర్ రెడ్డి సార్కి శాల్వా గారికి సన్మానం. జనరల్ సెక్రటరీ ఎన్నికైన నాగరాజ్ గారికి పాత ప్రెసిడెంట్ గారు సన్మానం చేస్తున్నారు. సో ఇప్పుడు జాయింట్ సెక్రటరీగా ఎన్నికైన మన దేవరూపల శ్రీనివాస్ గారికి పాత అధ్యక్షుల వారు సన్మానం చేస్తున్నారు. వరుసగా రామన్ అందరు రామన్. మరో జాయింట్ సెక్రటరీ అన్నం సంతోష్ రెడ్డి గారికి సన్మానం చేస్తున్నారు. అధ్యక్ష ఇట్రా. ఇప్పుడు ట్రెజరర్గా ఎన్నికైనా మంచాల శ్రీనివాస్ గారికి సన్మానం చేస్తున్నారు. ఇట్లాండి సార్ ఇట్లాండి. అది బ్యాక్గ్రౌండ్ బాగా వస్తలేదు. అది ఇప్పుడు కో ట్రెజరర్గా ఎన్నికైన బంకి శ్రీధర్ నాయుడు గారికి మన పాత అధ్యక్షుల వారు సన్మానం చేస్తారు. నెక్స్ట్
ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ వెళ్తున్నావా? ప్రస్తుతం ఎన్నికైనటువంటి కార్యసభ్యులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. అందరూ కూడా అభివృద్ధికి పాటుపడాలని అదేవిధంగా కాలనీలోని ప్రజలందరినీ కూడా అంటే ఓటర్సే అని కాకుండా కాలనీలో ఉన్న అందరినీ కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా చర్యలు తీసుకుంటూ అభివృద్ధికి పాటుపడాలని ఇందులో విజయం సాధిస్తారని ఆశిస్తూ నేను డాక్టర్స్ కాలనీలో నివాసం ఉంటున్నాను. ఈరోజు మా కాలనీ ఎన్నికలు ఘనంగా నిర్వహించడం జరిగింది. అందులో కాలనీ వాళ్ళ మద్దతుతోటి నాకు ఈరోజు ప్రెసిడెంట్గా బాధ్యతలు ఇచ్చారు. కావున కాలనీ వాసులకి మరి ఫ్లాట్ ఓనర్లకు అందరికీ నా యొక్క పేరున వారికి ధన్యవాదాలు. అలాగే ఈ బాధ్యత నాపై ఇంత గౌరవం ఇచ్చి నాకు ఈ బాధ్యత అప్పగించిన ఫ్లాట్ వాసులకు మరియు నివాసులకి వారు ఏ విధంగా నా మీద నమ్మకం పెట్టుకొని ఈ బాధ్యత అప్పచెప్పారో దాన్ని ఎల్లప్పుడూ కాపాడుతూ అభివృద్ధి పదంలో ప్రతి ఒక్క కాలనీలో ఉన్న సమస్యల పట్ల పోరాటం చేస్తూ కాలనీవాసులందరినీ కలుపుకొని పోయి ఈ యొక్క ప్రతి ఒక్క సమస్యల పట్ల విజయం సాధించే విధంగా ప్రయత్నిస్తామని తెలుస్తున్నాం. మెయిన్ సమస్యలు ఏమైనా ఉన్నాయి సార్ కాలనీలో రోడ్ల సమస్య, డ్రైనేజ్ సమస్య తీవ్రంగా ఉంది. అలాగే వీధి దీపాలు కూడా ఏర్పాటు చేయడం లేదు. దీనిపైన ఇదివరకే కంప్లైంట్ చేయడం జరిగింది పాతవాళ్ళు. ఇప్పుడు కూడా మేము వీటిని ప్రతి ఒక్క సమస్యల పట్ల మేము పోరాడతామని కాలనీవాసులతో కలుపుకొని పోరాడతామని తెలియజేస్తున్నాం. మీరేమైనా మాట ఇచ్చారా కాలనీవాసులకు? కాలనీవాసులకి నేను మాటిచ్చింది ఏమంటే ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటూ డెవలప్మెంట్ ఏ విధంగా డెవలప్ చేయాలో ప్రతిసారి మీతోటి సలహాలు సూచనలు తీసుకొని మీరు ఏ విధంగా ముందుకెళ్దామంటే ఆ విధంగా నడుచుకుంటారని తెలియజేసింది. రైట్ సార్, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. నేను డాక్టర్స్ కాలనీలో నివాసం ఉంటున్నాను. ఈరోజు జరిగిన ఎన్నికలలో నన్ను జనరల్ సెక్రటరీగా ఎన్నుకున్నారు. ఈ కాలనీ వాసుల మద్దతు అందరితోని నన్ను ఈ జనరల్ సెక్రటరీగా ఎన్నుకున్నందుకు వారికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ఈ కొత్త బాడీతోని మీకు ఏ సమస్యలు ఉన్నా కానీ పరిష్కరిస్తామని మేము మాటిస్తున్నాము. అదేవిధంగా ముఖ్యంగా మన కాలనీలో డ్రైనేజ్ సమస్య ఉంది, అట్లాగే రోడ్లు కూడా లేవు. వీటిపై ముఖ్యంగా ఫోకస్ చేసి మున్సిపాలిటీ వాళ్ళతోని మేము కంప్లైంట్లు ఇచ్చేసి వాళ్ళని త్వరగా ఈ సమస్యలకి పరిష్కారం చూపించాల్సిందిగా మీ మద్దతుతో మేము ముందుకు సాగుతామని తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారాలు. ఈరోజు చాలా సంతోషకరమైన దినము. ఎందుకంటే చాలా పనిచేసే వాళ్ళు వీళ్ళంతా మేమందరం ఇష్టపూర్తిగా మనస్పూర్వకంగా ఏ పోటీ లేకుండా ఏకగ్రీవం ఎన్నుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. వీళ్ళు చాలా పనిచేసే కార్యకర్తలని మాకు తెలుసు. ఇదే నమ్మకం ద్వారా మేమందరం ముందుకు వెళ్తాము. థ్యాంక్స్. డాక్టర్స్ కాలనీ వాసులందరికీ నా ధన్యవాదాలు. నన్ను కో ట్రెజరర్గా ఎన్నుకున్నందుకు మేము పారదర్శకంగా ముందుకి కొనసాగాలని చూస్తున్నాము. పాత కమిటీ చాలా డెవలప్మెంట్ చేసింది. కొత్త కమిటీ మీద కొత్త బాధ్యత, ముందుకంటే ఒక అడుగు ముందుకే వెళ్ళాలని, పారదర్శకంగా వెళ్ళాలని మా ఆలోచన. థ్యాంక్ యూ. సంతోష్ రెడ్డి, డాక్టర్స్ కాలనీ నుంచి కొత్తగా జాయింట్ సెక్రటరీగా చేసినందుకు డాక్టర్స్ కాలనీ వాసులందరికీ నా నమస్కారం పేరున. మరొకటి సమస్యలు ఉన్నాయి కాబట్టి మేము ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ అందరితో కలిసి మేము అందరం పోరాడి చేస్తామని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. నన్ను ట్రెజరర్గా ఎన్నుకున్నారు ఈ జరిగినటువంటి ఎలక్షన్లో. ఈ డాక్టర్స్ కాలనీ మా కొత్త కమిటీ వాళ్ళకందరికీ కూడా శుభాకాంక్షలు. ఈరోజు జరిగిన ఎన్నికల్లో ఎగ్జిక్యూటివ్ మెంబర్గా నన్ను ప్రెసిడెంట్ చేశారు. సో నూతన కమిటీకి శుభాకాంక్షలు. అలాగే మన కాలనీలో ఉన్నటువంటి ఎన్నో సమస్యలను ఇంతకుముందు ఇదే కమిటీ పాత కమిటీ అందరం కలిసి మనం ముందుకు తీసుకెళ్ళాం గవర్నమెంట్ దృష్టిలోకి, పంచాయతీ అని, ఇప్పుడు మున్సిపాలిటీ కొత్తగా. సో ఈ సమస్యలకి వెనక ఎన్నో విషయాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు ఎన్నికైనటువంటి కమిటీ అందరికీ తెలుసు. సో మరొకసారి మనం గవర్నమెంట్కి మళ్ళీ ఒకసారి మనం కంప్లైంట్ చేసి సమస్యల పరిష్కారాన్ని పోరాడదాం అందరం కలిసి. అలాగే మిగతా కాలనీవాసులు అందరూ కూడా ఈ యొక్క సలహాలు సూచనలు ఎప్పుడు కూడా ఇచ్చి మంచి మార్గంలో నడిపించాలని కమిటీని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. విషయం ఏంటంటే ప్రతి ఒక్క ఫ్లాట్ వాసులు మరియు కాలనీ వాసులు గ్రహించేది ఏంటంటే ఒక ఫేక్ బాడీ సృష్టించుకొని ఫేక్ గ్రూప్ తయారు చేసుకొని ఫేక్ డాక్యుమెంట్స్ తోటి చెలామణి చేస్తున్నారు. ఎలక్షన్లు మొన్న నుంచి అఫీషియల్గా మన లెటర్ ప్యాడ్ మీద అయిన ఎలక్షన్లు మాత్రమే
చెల్తాయి. వాళ్ళు వైట్ పేపర్ పెట్టుకొని వాళ్ళే డిక్లరేషన్ ఇచ్చుకుంటూ వాళ్ళే ఎలక్షన్స్ పెట్టుకుంటూ కొత్త బాడీలాగా ఫామ్ అయినాయని న్యూస్ పేపర్లో ఫోటోలు వేస్తూ ప్రచరితం చేసుకున్నారు. దానికి డాక్టర్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ పాత బాడీకి ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు ఎంతమంది వారు యాక్చువల్గా నలుగురే ఉన్నారు. ఈ కాలనీ వాసుల పేర్లు కూడా అందులో యాడ్ చేసుకొని వారికి డిక్లరేషన్ ఫామ్ తయారు చేసి వారి ఇంటింటికి వచ్చి డిక్లరేషన్ ఫామ్ ఇచ్చి వెళ్ళారు. వారు కూడా ఎవరైతే డిక్లరేషన్ ఫామ్ తీసుకున్నారో, ఏదైతే మన అపాయింట్మెంట్ ఫామ్ తీసుకున్నారో దానికి మేము ఏకగ్రీయంగా అంగీకరిస్తలేమని వాళ్ళు లెటర్ రాసి వీడియో రూపంలో ప్రచరితం చేయడం జరుగుతుంది. అది కూడా మీకు ఎవరైతే దాంట్లో బాడీలో ఉన్నామో మేము దానికి అంగీకరిస్తలేమని రాసిన లెటర్ కూడా మీకు D9 వారికి ప్రెస్ వారికి కూడా అది అందజేయడం జరుగుతుంది. కావున దయచేసి ఆ ఫేక్ వెబ్సైట్ని కానీ ఫేక్ లెటర్ ప్యాడ్ని కానీ నమ్మకండి. అందులో ఉన్న బాడీ నెంబర్లో ప్రెసిడెంట్గా ఉన్న మెంబర్స్ని ఈ లెటర్ ప్యాడ్ కూడా ఈ మన ప్రెస్ వారికి ఇవ్వడం జరుగుతుంది. దయచేసి వారికి ఎటువంటి ఫండ్ కానీ డాక్టర్స్ కాలనీ నుంచి ఇస్తే దానికి మాత్రము ఈ బాడీ కొత్త బాడీకి సంబంధం ఉండదు. కాబట్టి ముందుగానే ఫ్లాట్ ఓనర్లు మరియు ఇంటి ఓనర్లు గ్రహించి వారిని మాత్రం దగ్గర రానియకుండా మీ బాడీ ఎలా ఎన్నికైందో ఒక్కసారి చూపెట్టమని అడగండి. మీకు లెటర్ ప్యాడ్ మీద లేకుండా తెల్ల పేపర్ మీద ఏదైతే బాడీ ఫామ్ అయిందో దాన్ని మీరు ఎటువంటి సందర్భంలో కూడా అంగీకరించవద్దు. కాబట్టి ఇప్పటి నుంచి ఏవైతే బాధ్యతలు మేము ఇంతకుముందు దాకా అకౌంట్స్ మీ దగ్గర ఫండ్ రూపంలో తీసుకున్న అమౌంట్ కానీ ఏది కానీ రికార్డ్ రూపంలో మన దగ్గర ఉంది. ఒక రిసిప్ట్ రూపంలో ప్రతి ఒక్క ఫ్లాట్ ఓనర్కి ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఇస్తాము. ఎందుకంటే ఆ రికార్డ్స్ మొత్తము పాతపాడి నుంచి ఏదైతే ఇప్పుడు మేము నూతనంగా ఎన్నికైనాము పాతపాడి నుంచి అవి అందుకోవడం జరిగింది. మీరు ఎప్పుడు వచ్చినా కానీ మీ ఫ్లాట్ నెంబర్ చెప్తే ఆ రికార్డ్స్ అన్నీ మా దగ్గర ఉంటాయి. ఇప్పుడు ఏదైతే కొత్త ఫేక్ బాడీకి ఇస్తారో ఆ రికార్డ్స్ మా దగ్గర లభించవు. ఎందుకంటే ఆ బాడీకి మాకు ఏం సంబంధం లేదు కాబట్టి దానికి మా బాడీకి ఎటువంటి సంబంధం లేదు. కాబట్టి దయచేసి ఆ బాడీలో ఉన్న సభ్యులు ఎవరినైనా ఫ్లాట్ ఓనర్లను యాడ్ చేస్తే గ్రూప్లో మీరు వాళ్ళకి ఎగ్జిట్ కావాల్సిందే కోరుకుంటున్నాము. అలాగే వాళ్ళని ప్రశ్నించి వాళ్ళకి ఏమైనా అమౌంట్ కడితే అది రిఫండ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. దయచేసి కాలనీ వాసులకు నమస్కారములు. ఈ కాలనీ తరఫున వెల్ఫేర్ అసోసియేషన్లో అడ్వైజర్గా ఎన్నుకున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. రెడ్డి యాక్చువల్లీ నేను సింగరేణి ఎంప్లాయీ 34 ఇయర్స్ సింగరేణిలో చేసి రిటైర్డ్ అయ్యి జీవితాన్ని గడపడానికి హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్లో నివాసం ఏర్పరచుకుందామని 2019లో డాక్టర్స్ కాలనీలో ప్లాట్ కొని ఇల్లు కట్టించుకొని ఇక్కడ నివాసం ఉంటున్నాను. ఆ క్రమంలో కొత్తగా పాత బాడీ ఉండే అందులో కొత్త బాడీ కావాలి అనే ఉద్దేశంతో కొత్త బాడీలో అప్పుడే నన్ను ఒక మెంబర్గా చేర్చుకున్నారు. అప్పటి నుండి నేను బాడీలో కొనసాగుతూ వచ్చాను. అదే కార్యక్రమంలో 4 ఇయర్స్ గడిచిపోయింది. ఆ కాలక్రమంలో ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఎన్నుకునే దాంట్లో నన్ను వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు కాలనీ వాసులు. అందరి సమక్షంలో ఎన్నుకున్నారు కాబట్టి వాళ్ళు ఏ కార్యక్రమం చేయదలిచినా కానీ మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాము. 99% మనకి ఇప్పుడు ప్రధాన సమస్య ఒకటి ముందున్నది, మనకు డ్రైనేజీ కావాలి. ఫస్ట్ పాత కమిటీలో ఒక 4-5 సార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, కంపల్సరీ డ్రైనేజీ కావాలి, శాంక్షన్ అయింది అంటున్నారు. ఇప్పుడు మనమే ప్రెసిడెంట్ మనమే వైస్ ప్రెసిడెంట్ కాబట్టి కంపల్సరీ పోయి దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. దాని తర్వాత రోడ్లు 1-2 అట్లా కొంచెమే వేస్తున్నారు రోడ్లు కూడా. అవి కూడా సరే కొద్దిగా 100 ఫీట్లు 200 ఫీట్లు అట్లా వేసినా కానీ ఒక్కొక్క లైన్కు అట్లా ఇండ్లున్న కాడ వేయించుకొని దాన్ని క్రమేణా డెవలప్ చేస్తూ రావాలని నా యొక్క కోరిక. దీన్ని మాకు తెలియకున్నా కానీ ఇప్పుడు మేము గౌరవాధ్యక్షులుగా పెట్టుకున్నాం శ్రీనివాస్ గారిని. మమ్మల్ని కొంచెం ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఆయన పైన కూడా ఉంది. మమ్మల్ని నడిపిస్తూ ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. మన కాలనీలో కొంతమంది వాళ్ళ స్వార్థానికి ఏదో లెటర్ ప్యాడ్లు సృష్టిస్తున్నారు, ఈ లెటర్ ప్యాడ్లు సృష్టిస్తున్నారు. అట్లనే ఏదో కొత్త బుక్ తీసుకొచ్చి కొంతమంది దగ్గర వాళ్ళకి ఏం తెలియదు కదా, ఇవో మీరు మాకు డబ్బులు కట్టని అనవసరంగా పోయి వాళ్ళను ఈ ప్లాట్ ఓనర్స్ కానీ ఇల్లు వాళ్ళని కానీ అనవసరంగా భయభ్రాంతులు చేస్తున్నారు. మీరు ఎలాంటి బుక్కులు కానీ ఇలాంటి లెటర్ ప్యాడ్ రోజుకొక లెటర్ ప్యాడ్ ఇవాళ ఒకటి చేస్తారు, రేపు ఒక లెటర్ ప్యాడ్ పెట్టి వాట్సాప్లో పెడుతున్నారు. వాళ్ళందరికీ అయోమయం చేస్తారు.
కాబట్టి ఇలాంటి వాళ్ళని మీరు ఎట్టి పరిస్థితుల్లో నమ్మకండి. మీ ఇంటికి వచ్చినా కూడా వాళ్ళకి మంచి బుద్ధిమాట చెప్పండి. మీరు ఇలాంటి చేయకండి. కాలనీలో మా అన్నదమ్ముల మధ్య నువ్వు ఎందుకు చిచ్చు పెట్టినావు అని గట్టిగా నిలదీసి అడగండి. వాళ్ళకి ఏదైనా ధైర్యం ఉంటే ముందుకు వచ్చి ఇప్పుడు కొత్త బాడీ ఉన్నది కదా వాళ్ళ దగ్గర అడగండి, ఏంది అని వాళ్ళకి సమస్య ఉంటే అడగండి. కానీ ఇలాంటి వాళ్ళు ఎవరు మీ కాలనీ వాసులు? మా కాలనీలో ఒకడు ఉన్నారు, ఆయన ఎవరో పేరు చెప్పం కానీ అతను ఈ లెటర్ ప్యాడ్లన్నీ సృష్టిస్తుంది. ఇవన్నీ ఫేక్. ఒకరోజు ఒకటి ఉంటుంది అంటే ఇవాళ ఉంటుంది. ఏదో కొత్త బుక్ తీసుకొని పోయి వాళ్ళందరినీ మీరు అమౌంట్ కట్టాలని వాళ్ళందరి దగ్గర పోయి ఆగమాగం చేస్తుండ్రు. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆయన మాటలు నమ్మకూడదు. ఏదున్నా లీగల్గా నడిచే ఈ కాలనీలో పెద్ద మనుషుల సమక్షంలో ఎన్నికైనా పడిన కమిటీ మాత్రమే మీకు ఏ సమస్యకైనా మీకు పరిష్కారం చేస్తుంది. వాళ్ళని వచ్చి మీరు సంప్రదించండి. మీరు ఏదైనా కాలనీ కానీ ఏమైనా అభివృద్ధి కావాలని ముందు తోడ్పడతా అంటే మీరు వచ్చి వాళ్ళతో కలవండి. వాళ్ళు మీకు ఏ సమస్య ఉన్నా మీకు చెప్తారు. ఆ బాడీకి వీళ్ళకు ఎలాంటి సంబంధం లేదు. ఆ పేకుది మాత్రం మీరు వినకండి. వాళ్ళు వచ్చినా కూడా మీరు ధైర్యంగా అడగండి, మీరు ఎందుకు వస్తారు, మీరు ఏం పని చేసారు, మీరు ఎవరు అసలు ఈ కాలనీ మీరు ఎవరు అసలు, మీరు ఇంతవరకు ఎక్కడైనా ఏ అభివృద్ధులన్నా ఎలా పాలు పంచుకురా, ఓ గుడి కానీ ఓ లైట్ కానీ లేదంటే ఓ పైప్ లైన్ కానీ రోడ్లు కానీ ఎక్కడైనా సాఫ్ చేసినట్టు నువ్వు ఏ సమస్య గురించి పరిష్కరించినవో ఒక లెటర్ చూపెట్టమను, ఒక ఫోటో చూపెట్టమను, ఏదైనా పని చేసినట్టు అలాంటి వాళ్ళు ఉంటే మా ముందుకు చూపెట్టమను. మా బాడీ తప్పించి వేరే వాడు కొత్తోడు వచ్చి చెప్తే మాత్రం మీరు ఎలాంటిది కూడా నమ్మొద్దు. ఇక ఈ పేకియా చూడండి, నిన్నొకటి రోజు పెడుతుంది. ఈ చాలా అవమానకరం మా కాలనీ తెలుసా. మా అందరి పేరు ఇదంతా ఎందుకండి, ఇంక్లూడ్ నా పేరు పెట్టిందంటే ఏం చెప్పండి. నా అనుమతి లేకుండా నాది ఏం లేకుండా నా పేరు కూడా పెట్టుకొని నా పేరు ఉపయోగించుకొని ఎంతో మందిని మోసం చేస్తారు. కాబట్టి ఇలాంటి మోసగాలని మీరు నమ్మొద్దు. మరి వస్తే మాత్రం ఇంటికి వస్తే మంచిగా మాటలతో బుద్ధి చెప్పగలరని నేను ఈ ప్రెస్ ద్వారా తెలియజేసుకుంటాను. మన కాలనీలో కొంతమంది వాళ్ళ స్వార్థానికి ఏదో లెటర్ ప్యాడ్లు సృష్టిస్తున్నారు, ఈ లెటర్ ప్యాడ్లు సృష్టిస్తున్నారు. అట్లనే ఏదో కొత్త బుక్ తీసుకొచ్చి కొంతమంది దగ్గర వాళ్ళకి ఏం తెలియదు కదా, ఇవో మీరు మాకు డబ్బులు కట్టని అనవసరంగా పోయి వాళ్ళను ఈ ప్లాట్ ఓనర్స్ కానీ ఇల్లు వాళ్ళని కానీ అనవసరంగా భయభ్రాంతులు చేస్తున్నారు. మీరు ఎలాంటి బుక్కులు కానీ ఇలాంటి లెటర్ ప్యాడ్ రోజుకు ఒక లెటర్ ప్యాడ్ ఇవాళ ఒకటి చేస్తారు, రేపు ఒక లెటర్ ప్యాడ్ పెట్టి వాట్సాప్లో పెడుతున్నారు. వాళ్ళందరికీ అయోమయం చేస్తారు. కాబట్టి ఇలాంటి వాళ్ళని మీరు ఎట్టి పరిస్థితుల్లో నమ్మకండి. మీ ఇంటికి వచ్చినా కూడా వాళ్ళకి మంచి బుద్ధిమాట చెప్పండి. మీరు ఇలాంటి చేయకండి. కాలనీలో మా అన్నదమ్ముల మధ్య నువ్వు ఎందుకు చిచ్చు పెట్టినావు అని గట్టిగా నిలదీసి అడగండి. వాళ్ళకి ఏదైనా ధైర్యం ఉంటే ముందుకు వచ్చి ఇప్పుడు కొత్త బాడీ ఉన్నది కదా వాళ్ళ దగ్గర అడగండి, ఏంది అని వాళ్ళకి సమస్య ఉంటే అడగండి. కానీ ఇలాంటి వాళ్ళు ఎవరు మీ కాలనీ వాసులు? మా కాలనీలో ఒకడు ఉన్నారు, ఆయన ఎవరో పేరు చెప్పం కానీ అతను ఈ లెటర్ ప్యాడ్లన్నీ సృష్టిస్తుంది. ఇవన్నీ ఫేక్. ఒకరోజు ఒకటి ఉంటుంది అంటే ఇవాళ ఉంటుంది. ఏదో కొత్త బుక్ తీసుకొని పోయి వాళ్ళందరినీ మీరు అమౌంట్ కట్టాలని వాళ్ళందరి దగ్గర పోయి ఆగమాగం చేస్తుండ్రు. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆయన మాటలు నమ్మకూడదు. ఏదున్నా లీగల్గా నడిచే ఈ కాలనీలో పెద్ద మనుషుల సమక్షంలో ఎన్నికైనా పడిన కమిటీ మాత్రమే మీకు ఏ సమస్యకైనా మీకు పరిష్కారం చేస్తుంది. వాళ్ళని వచ్చి మీరు సంప్రదించండి. మీరు ఏదైనా కాలనీ కానీ ఏమైనా అభివృద్ధి కావాలని ముందు తోడ్పడతా అంటే మీరు వచ్చి వాళ్ళతో కలవండి. వాళ్ళు మీకు ఏ సమస్య ఉన్నా మీకు చెప్తారు. ఆ బాడీకి వీళ్ళకు ఎలాంటి సంబంధం లేదు. ఆ పేకుది మాత్రం మీరు వినకండి. వాళ్ళు వచ్చినా కూడా మీరు ధైర్యంగా అడగండి, మీరు ఎందుకు వస్తారు, మీరు ఏం పని చేసారు, మీరు ఎవరు అసలు ఈ కాలనీ మీరు ఎవరు అసలు, మీరు ఇంతవరకు ఎక్కడైనా ఏ అభివృద్ధులన్నా ఎలా పాలు పంచుకురా, ఓ గుడి కానీ ఓ లైట్ కానీ లేదంటే ఓ పైప్ లైన్ కానీ రోడ్లు కానీ ఎక్కడైనా సాఫ్ చేసినట్టు నువ్వు ఏ సమస్య గురించి పరిష్కరించినవో ఒక లెటర్ చూపెట్టమను, ఒక ఫోటో చూపెట్టమను, ఏదైనా పని చేసినట్టు అలాంటి వాళ్ళు ఉంటే మా ముందుకు చూపెట్టమను. మా బాడీ తప్పించి వేరే వాడు కొత్తోడు వచ్చి చెప్తే మాత్రం మీరు ఎలాంటిది కూడా నమ్మొద్దు. ఇక ఈ పేకియా చూడండి, నిన్నొకటి రోజు పెడుతుంది. ఈ చాలా అవమానకరం మా కాలనీ తెలుసా. మా అందరి పేరు ఇదంతా ఎందుకండి, ఇంక్లూడ్ నా పేరు పెట్టిందంటే ఏం చెప్పండి. నా అనుమతి లేకుండా నాది ఏం లేకుండా నా పేరు కూడా పెట్టుకొని నా పేరు ఉపయోగించుకొని ఎంతో మందిని మోసం చేస్తారు. కాబట్టి ఇలాంటి మోసగాలని మీరు నమ్మొద్దు. మరి వస్తే మాత్రం ఇంటికి వస్తే మంచిగా మాటలతో బుద్ధి చెప్పగలరని నేను ఈ ప్రెస్ ద్వారా తెలియజేసుకుంటాను. మన ప్రెసిడెంట్ రవికుమార్ గారికి శుభాకాంక్షలు తెలుపుతూ కాలనీ వాసులందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే యూత్ని ప్రోత్సహిస్తూ ప్రెసిడెంట్ చేసినందుకు ఎంతో ఎవరు పని చేస్తారు ఎవరు పని చేయరో ముందు తెలుసుకొని మన యంగ్స్టర్ బాయిలింగ్ బ్లడ్ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు వేణు, నేను డాక్టర్ కాలనీ నివాసిని. ఈ డాక్టర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్లో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించి ఈ కాలనీ అభివృద్ధి కోసం పాటుపడాలని నూతనంగా ఎన్నికైనటువంటి కమిటీని కోరుతున్నాం. థ్యాంక్ యూ. కాలనీ వాసులందరికీ శుభాకాంక్షలు. ఇక్కడ ఏకగ్రీవంగా ఎలక్షన్ జరిగినందుకు చాలా సంతోషం. అభివృద్ధి విషయంలో అందరూ కూడా ఉత్సాహంగా ఉందని నాకు ఇక్కడ పండుగ వాతావరణంగా అనిపించింది. ఇందులో ఈ బాడీలో నన్ను కూడా ఈసీ మెంబర్గా ఎన్నుకోవడం జరిగింది. చాలా అందరికీ ధన్యవాదాలు.
నాకు కొత్తగా ఎన్నుకున్నందుకు శుభాకాంక్షలు. అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు. నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గ సభ్యులందరికీ ధన్యవాదాలు. ఈ కాలనీని ఆల్రెడీ బాగానే చేస్తున్నాము. చాలా జీరో నుంచి మంచి ఒక స్టేజ్కి వచ్చాము. ఇంకా బాగా చేసుకుందామని ఆలోచనతో కొత్త కార్యవర్గం ఎన్నిక ముందు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాము. వాళ్ళందరూ కూడా సహకరించారు. నూతన కార్యవర్గం అంతా ఎన్నికయింది. ఇప్పుడు వాళ్ళకి ఏ రకంగా సలహాలు కావాలంటే ఆ రకంగా సలహాలు ఇస్తూ ముందుకు తీసుకెళ్తానని. మీకు 2 బాధ్యతలు ఉన్నాయి సార్. మీకు 2 బాధ్యతలు ఉన్నాయి మీకు. ఎన్నిక కూడా మీరే చేశారు, నెంబర్ కూడా మీరే ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టిందే అంటే నేను అందరినీ కాలనీ అంతా బాగుండాలనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని ప్రారంభమయ్యింది. ఇక ముందు కూడా ఇలానే మంచిగా చేస్తారని చెప్పేసి ఆశిస్తూ ముందరికి తీసుకెళ్తానని నేను కూడా వాళ్ళతో కలిసి మీ అందరితో కలిసి నేను కూడా ఉంటానని చెప్పేసి మాటిస్తున్నాను. రైట్ సార్. డాక్టర్ కాలనీ వాసులకు నమస్కారములు. ఈ కాలనీ తరఫున అడ్వైజర్ అసోసియేషన్లో అడ్వైజర్గా ఎన్నుకున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది సార్. రెడ్డి యాక్చువల్లీ నేను సింగరేణి ఎంప్లాయీ 34 ఇయర్స్ సింగరేణిలో చేసి రిటైర్డ్ అయ్యి జీవితాన్ని గడపడానికి హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్లో నివాసం ఏర్పరచుకుందామని 2019లో డాక్టర్స్ కాలనీలో ప్లాట్ కొని ఇల్లు కట్టించుకొని ఇక్కడ నివాసం ఉంటున్నాను. ఆ క్రమంలో కొత్తగా పాత బాడీ ఉండే, అందులో కొత్త బాడీ కావాలి అనే ఉద్దేశంతో కొత్త బాడీలో అప్పుడే నన్ను ఒక మెంబర్గా చేర్చుకున్నారు. అప్పటి నుండి నేను బాడీలో కొనసాగుతూ వచ్చాను. అదే కార్యక్రమంలో 4 ఇయర్స్ గడిచిపోయింది. ఆ కార్యక్రమంలో ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఎన్నుకునే దాంట్లో నన్ను వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు కాలనీ వాసులు. అందరి సమక్షంలో ఎన్నుకున్నారు కాబట్టి వాళ్ళు ఏ కార్యక్రమం చేయదలిచినా కానీ మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాము. 99% మనకి ఇప్పుడు ప్రధాన సమస్య ఒకటి ముందున్నది, మనకు డ్రైనేజీ కావాలి. ఫస్ట్ పాత కమిటీలో ఒక 4-5 సార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, కంపల్సరీ డ్రైనేజీ కావాలి, శాంక్షన్ అయింది అంటున్నారు. ఇప్పుడు మనమే ప్రెసిడెంట్, మనమే వైస్ ప్రెసిడెంట్ కాబట్టి కంపల్సరీ పోయి దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. దాని తర్వాత రోడ్లు 1-2 అట్లా కొంచెమే వేస్తున్నారు రోడ్లు కూడా. అవి కూడా సరే కొద్దిగా 100 ఫీట్లు 200 ఫీట్లు అట్లా వేసినా కానీ ఒక్కొక్క లైన్కు అట్లా ఇండ్లున్న కాడ వేయించుకొని దాన్ని క్రమేణా డెవలప్ చేస్తూ రావాలని నా యొక్క కోరిక. దీన్ని మాకు తెలియకున్నా కానీ ఇప్పుడు మేము గౌరవాధ్యక్షుడిగా పెట్టుకున్నాం శ్రీనివాస్ గారిని. మమ్మల్ని కొంచెం ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఆయన పైన కూడా ఉంది. మమ్మల్ని నడిపిస్తూ ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. మార్కెట్లో పెరిగిన ధరల వల్ల ల్యాప్టాప్ కొనలేక ఇబ్బంది పడుతున్నారా? ఇక మీ చింతలన్నీ పక్కన పెట్టేయండి. గత 30 సంవత్సరాల నమ్మకం దిల్సుఖ్ నగర్ కీర్తి కంప్యూటర్స్. ఎంఎన్సి కంపెనీలు కేవలం 3 ఏళ్లు వాడిన బ్రాండెడ్ రీఫర్బిష్డ్ ల్యాప్టాప్స్ మరియు డెస్క్టాప్స్ ఇప్పుడు మీ బడ్జెట్ ధరలోనే. మార్కెట్లో 80,000 రూపాయల విలువ చేసే ల్యాప్టాప్స్ ఇక్కడ కేవలం 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకే లభిస్తాయి. కొత్త ల్యాప్టాప్తో పోలిస్తే మీకు 40,000 నుండి 50,000 రూపాయల వరకు ఆదా. చూడడానికి సరికొత్తగా ఉండే ఈ ల్యాప్టాప్స్పై పూర్తి గ్యారంటీ, వారంటీ మరియు బెస్ట్ సర్వీస్ సపోర్ట్ లభిస్తోంది. నిరభ్యంతరంగా కొనుగోలు చేయండి. స్టూడెంట్స్, కోడర్స్, డిజైనర్స్ మరియు స్టాక్ మార్కెట్ ట్రేడర్స్. మరెందుకు ఆలస్యం? ఈరోజే సంప్రదించండి. ఫోన్ నెంబర్ 9849009566. మా చిరునామా కీర్తి కంప్యూటర్స్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్.